వెల్కమ్ టు మాస్ టీవీ. గణపతి పీఠంలో 7 కుండల కలశాలతో 46వ శ్రీవారి సహస్ర సంకీర్తన కార్యక్రమంలో నిర్వహించారు. 4,32,000 సంవత్సరాల ప్రమాణం కలిగిన కలియుగానికి స్వయంభువు ఆదిదైవంగా నిలిచిన వెంకటేశ్వరుణ్ణి గోవిందా గోవిందా అనే నామాలతో ఆరాధన చేయడం ఆధ్యాత్మిక యోగమని భోగి గణపతి పీఠం తెలియజేసింది. శ్రీవారి 46వ జపయజ్ఞ పారాయణిగా భోగి గణపతి పీఠంలో సుప్రభాత వేళ 7 కొండల నామాంక్షిత శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి కలశాల ప్రతిష్ఠ చేసి శ్రీదేవి భూదేవి సమేత సహస్ర గోవింద నామ సంకీర్తన పూజాధికారాలు నిర్వహించారు. శ్రీవారి సేవా సమాజం సభ్యులకు పసుపు కుంకుమ రవిక గాజులు ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్ల పూడి రమణరాజు మాట్లాడుతూ సప్తగిరిపై క్షీరసేవనం కోసం లక్ష్మీదేవితో అగస్త్య మహర్షి కోరిక మేరకు వెళ్లినప్పుడు ఆశ్రమంలో లేక వెనుదిరిగిన స్వామి వెంట గోవు ఇదిగో ఇందా అంటూ 108 సార్లు గొంతెత్తి పిలుస్తూ వెంటబడి చేసిన నామూర్చనలలో వెనుదిరిగి గోవుని స్వీకరించారని, మోక్ష ప్రదాయకమైన గోవిందనామం నాటి నుంచి చిరస్థాయిగా నిలిచిందన్నారు. మరలా ఇంకోసారి ప్రదక్షిణ చేయండి 3 సార్లు. जय जय गणेशा, 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 जय जय गणेशा।